ఈ వీడియోలో మరికొన్ని బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, మధుమేహ చికిత్సకు ఉపయోగపడేది ఏంటంటే ఇన్సులిన్. చక్కెర వ్యాధి లేదా చక్కెర వ్యాధి లేదా మధుమేహ చికిత్సలో ఇన్సులిన్ అయితే ఎక్కిస్తారు. ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అయితే ఇన్సులిన్ అనేది మానవ శరీరంలో ఉత్పత్తి కానప్పుడు ఇంజెక్షన్ రూపంలో దీన్ని మధుమేహ చికిత్సకు ఉపయోగిస్తారు. విటమిన్లను కనుగొన్నది ఎవరంటే హాప్కిన్స్. కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటివంటే ఏడీఈకే అనేవి కొవ్వులో కరిగే విటమిన్లు. అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్లు బి అండ్ సి. థైరాయిడ్ గ్రంథి పనితీరును అంచనా వేయటకు ఉపయోగించే ఐసోటోప్ ఏంటంటే అయోడిన్ 131. పురుష లక్షణాలను అభివృద్ధిని నియంత్రించే హార్మోన్ ఏంటంటే టెస్టోస్టిరాన్. అదేవిధంగా ఊలాజీ అంటే ఏంటంటే పక్షుల యొక్క గుడ్ల అధ్యయనాన్ని మనము ఊలాజీ అనడం జరుగుతుంది. రక్తంలో అనేక రకాల పదార్థాలు ఎంత స్థాయిలో ఉండాలనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే గ్లూకోజ్ పైన. డైనమిక్ సెంటర్ ఆఫ్ ది సెల్ అని దేనంటాం అంటే కేంద్రకం. దేనంటాం కేంద్రకం అనేది డైనమిక్ సెంటర్ ఆఫ్ ది సెల్ అన్నమాట. కొవ్వులో కానీ నీటిలో కానీ కరగని విటమిన్ ఏంటంటే హెచ్ విటమిన్ అనేది కొవ్వులో కరగదు మరియు అదేవిధంగా నీటిలో కరగదు. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే పదార్థం ఏమంటాము? ప్రతిరక్షకాలు అంటాం. ఏమంటాం? యాంటీబాడీస్ అంటాము. ఎంటరిక్ ఫీవర్ను కలిగించేది ఏంటంటే బ్యాక్టీరియా. మొక్క ఏ భాగంలో కిరణజన సంయోగక్రియ జరుగుతుందంటే పత్రాలలో జరుగుతుంది. నెక్స్ట్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, జెట్ విమానాల నుంచి విడుదలయ్యేటటువంటి కాలుష్య పదార్థాలు ఏంటివంటే క్లోరోఫ్లోరోకార్బన్లు. ఈ క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. పుష్పాల నుండి పండ్లను ఉత్పత్తి చేయని మొక్కలు ఏంటివంటే శిలీంధ్రాలు అనేవి పండ్లను ఉత్పత్తి చేయవు. IR36 అనేది ఏ పంటకు సంబంధించిందంటే ఇది ఒక వరి రకము. ఈ బిట్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని. వీడియోని అయితే 2-3 సార్లు వినండి, క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.